గైస్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. టోటల్గా 147 ప్లేయర్స్ని ఈ ఐపీఎల్ 2025 మెగా ఆప్షన్ ఉంది కాబట్టి టోటల్ 147 ప్లేయర్స్ని రిలీజ్ చేశారు. సో ఆ 147 ప్లేయర్స్లో ఎంతమంది ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు, ఎంతమంది ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు, ఎంతమంది కీ ప్లేయర్స్ ఉన్నారు, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం అనమాట. సో దానికన్నా ముందు ఎవరైతే ఎపిసోడ్ 1 మిస్ అయ్యారో ఇక్కడ నేను లింక్ పెడతాను, ఈ లింక్లో చూసేయండి. ఇది వచ్చేసి ఎపిసోడ్ 2 అనమాట. So let's start the episode 2. సో ఎపిసోడ్ 2 స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో లైక్ కొట్టి వీడియోని స్టార్ట్ చేసేయండి. సో ముందుగా వచ్చేసి మనం ఆ 147 ప్లేయర్స్లో ఫస్ట్ టీం ముంబై ఇండియన్స్ టీం గురించి మాట్లాడుకుందాం. సో ముంబై ఇండియన్స్ టీం కనుక చూసుకున్నట్టయితే ముంబై ఇండియన్స్ టీం టోటల్గా 16 ప్లేయర్స్ని రిలీజ్ చేసింది. సో ఆ 16 ప్లేయర్స్లో 8 ఇండియన్ ప్లేయర్స్ని రిలీజ్ చేసింది, 8 ఫారిన్ ప్లేయర్స్ని రిలీజ్ చేసింది. సో 8 ఇండియన్ ప్లేయర్స్ ఎవరు అంటే ఫస్ట్ ప్లేయర్ అయితే చాలా హార్ట్ బ్రేకింగ్ అయితే ఉండబోతుంది. ఎవరు అంటే రోహిత్ శర్మ. ఎస్, రోహిత్ శర్మని ముంబై ఇండియన్స్ టీం రిలీజ్ చేసేసింది. రోహిత్ శర్మ తర్వాత అర్జున్ టెండూల్కర్ని రిలీజ్ చేసింది, నేహార్ వదేరాని రిలీజ్ చేసింది, ఎస్ ములీని రిలీజ్ చేసింది, కుమార్ కార్తికేయన్ రిలీజ్ చేసింది, పీయూష్ చావ్లాని రిలీజ్ చేసింది, శ్రేయాస్ గోపాల్ని రిలీజ్ చేసింది. సో ఇంతమంది ఇండియన్ ప్లేయర్స్ని రిలీజ్ చేసింది. ఇప్పుడు ఫారెన్ ప్లేయర్స్ని ఎవరెవరిని రిలీజ్ చేసిందో చూద్దాం. బ్రేవిస్ని రిలీజ్ చేసింది, నబీన్ని రిలీజ్ చేసింది, రొమారియో షెపర్డ్ని రిలీజ్ చేసింది అండ్ ఆల్సో కాట్జీని రిలీజ్ చేసింది, ఎల్ వుడ్ని రిలీజ్ చేసింది, మహబ్ కేని రిలీజ్ చేసింది, మషుదాని రిలీజ్ చేసింది అండ్ ఆల్సో తుషారాని కూడా రిలీజ్ చేసింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే వాళ్ళు ఎవరెవరి మీద ఫోకస్ చేస్తారు అంటే ఎవరెవరిని రిటైన్ చేసుకుందాం అనుకుంటున్నారంటే మోస్ట్లీ హార్దిక్ పాండ్యాని రిటైన్ చేసుకుందాం అనుకుంటున్నారు. బికాస్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ కెప్టెన్. హార్దిక్, సూర్య, తిలక్ వర్మ, బూమ్రా, ఇషాన్ కిషన్ అండ్ ఆల్సో టిమ్ డేవిడ్, ఇలా వీళ్ళందరినీ రిటైన్ చేసుకుందాం అనుకునే థాట్లో ఉన్నారు. సో ఎవరెవరికి ఆర్పిఎం కార్డు వాడతారో చూడాలి ఆప్షన్లో. సో ముంబై ఇండియన్స్ టీం గురించి ఇది. సో ముంబై ఇండియన్స్ తర్వాత మన ఎస్ఆర్ఎస్ టీం గురించి మాట్లాడుకుందాం, సన్ రైజర్స్ హైదరాబాద్. సో సన్ రైజర్స్ హైదరాబాద్ కనుక చూసుకున్నట్టయితే మొత్తం 13 ప్లేయర్స్ని అయితే రిలీజ్ చేసింది. 10 ప్లేయర్స్ ఇండియన్ ప్లేయర్స్ని రిలీజ్ చేసింది, 3 ఫారిన్ ప్లేయర్స్ని రిలీజ్ చేసింది. ఆ 10 ఇండియన్ ప్లేయర్స్ ఎవరంటే త్రిపాఠిని రిలీజ్ చేసింది, అగర్వాల్ని రిలీజ్ చేసింది, ఏ సింగ్ని రిలీజ్ చేసింది, వాషింగ్టన్ సుందర్ని, ఎన్కేఆర్ నితీష్ రెడ్డిని రిలీజ్ చేసింది, మన వైజాగ్ కుర్రోడు అండ్ ఆల్సో నెక్స్ట్ షాబాజ్ అహ్మద్ని రిలీజ్ చేసింది, నటరాజన్ని, జయదేవ్ ఉనాద్కడ్ని అండ్ ఆల్సో మార్కండేని, వీళ్ళందరినీ రిలీజ్ చేసింది. ఇంకో 3 ఫారిన్ ప్లేయర్స్ ఎవరిని రిలీజ్ చేసిందంటే మనందరికీ తెలుసు ఫిలిప్స్ని రిలీజ్ చేసింది అండ్ ఆల్సో మార్కో జెన్సన్ని రిలీజ్ చేసింది, హసరంగాన్ని రిలీజ్ చేసింది. సో ఎవరెవరిని ఉంచుకుందాం అనుకుంటుంది, ఎవరెవరికి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఆబ్వియస్లీ ప్యాట్ కమిన్స్ని ఉంచుకుందామని చూస్తుంది, అభిషేక్ శర్మని ఉంచుకుందామని చూస్తుంది, హెడ్ని చూస్తుంది అండ్ ఆల్సో మన క్లాసన్ ఉంచుకుందామని చూస్తుంది అండ్ ఆల్సో భువనేశ్వర్ కుమార్ని ఉంచుకుందామని చూస్తుంది. సో వీళ్ళల్లో రైట్ టు కార్డ్ ఎవరెవరికి వాడబోతుంది అనేది చాలా చాలా క్రూషియల్ అవబోతుంది, చాలా చాలా తెలియగల స్టెప్ అవబోతుంది. సో ఆప్షన్లో మనలో ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే హెడ్ని వదులుకోలేము, క్లాసన్ని వదులుకోలేము, బట్ ఇద్దరిలో ఒకరిని కంపల్సరీ వదులుకోవాలి. అది ఎవరిని వదులుకుంటారో చూడాలి. ఇది ఎస్ఆర్ఎస్ టీం గురించి. సో నెక్స్ట్ వచ్చేసి డీసీ ఢిల్లీ క్యాపిటల్స్ టీం గురించి మాట్లాడుకున్నాం. సో ఢిల్లీ క్యాపిటల్స్ కనుక చూసుకున్నట్టయితే 15 ప్లేయర్స్ని వాళ్ళు రిలీజ్ చేశారు. 15 ప్లేయర్స్లో 8 ఫారిన్ ప్లేయర్స్ని, 7 ఇండియన్ ప్లేయర్స్ని రిలీజ్ చేశారు. సో ఆ ఫారిన్ ప్లేయర్స్ ఎవరు, ఇండియన్ ప్లేయర్స్ ఎవరు అంటే ఫస్ట్ ఇండియన్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. పృథ్వీ షాని, యష్దల్ని, పొరల్ని, లలిత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, కుమార్ కుషాయర్, వీళ్ళని అయితే రిలీజ్ చేసిందనమాట. నెక్స్ట్ ఫారెన్ ప్లేయర్స్ని ఎవరిని రిలీజ్ చేసింది అంటే హోప్ని, బ్రూక్స్ని, స్టబ్స్ని, మార్ష్ని, నెక్స్ట్ ఎన్రిచ్ నోకియాని, రిచర్డ్సన్ని, విలియంని. నాకైతే స్టబ్స్ని ఉంచుకుంటే బాగుండేదేమో అనిపించింది. ఫ్యూచర్ ఫినిషర్ ఫర్ ఢిల్లీ అండ్ ఆల్సో ఫ్యూచర్ ఫినిషర్ ఫర్ సౌత్ ఆఫ్రికా కూడా. బట్ లాస్ట్ టైం ఐపీఎల్ కనుక చూసుకున్నట్టయితే స్టబ్స్ కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు. అట్లాంటి స్టబ్స్ని వీళ్ళు ఎందుకు రిలీజ్ చేశారో వాళ్ళకే తెలియాలి. సో మేబీ డేవిడ్ వార్నర్ని అయితే వాళ్ళు రిలీజ్ చేయలేదు అండ్ ఆల్సో అక్షర్ పటేల్ని రిలీజ్ చేయలేదు, నెక్స్ట్ కుల్దీప్ యాదవ్ని రిలీజ్ చేయలేదు. సో చూద్దాం, పంత్ ఉన్నాడు. సో వీళ్ళు ఎవరెవరిని ఉంచుకుందాం అనుకుంటున్నారు, ఎవరెవరికి ఆర్టీఎం వాడతారనుకుంటున్నారు చూద్దాం ఈ ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఛాంపియన్స్ అంటే 2020
4 ఛాంపియన్స్ కేకేఆర్ టీమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, ఈ కేకేఆర్ టీమ్ గనుక చూసుకున్నట్టయితే మొత్తం ఓవరాల్‌గా 13 ప్లేయర్స్‌ని వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ 13 ప్లేయర్స్‌లో 9 వచ్చేసి ఇండియన్ ప్లేయర్స్. 4 వచ్చేసి ఫారెన్ ప్లేయర్స్. ఆ 9 ఇండియన్ ప్లేయర్స్ ఎవర్రా అంటే ఇద్దరు రానాని రిలీజ్ చేశారు. అంటే నితీష్ రానాని, నితీష్ రానాని, హర్షిత్ రానాని ఇద్దరినైతే రిలీజ్ చేశారనమాట. తర్వాత పాండ్యన్ రిలీజ్ చేశారు. కేఎస్ భరత్‌ని, రఘువంశిని, అనుకుల్ రాయ్‌ని, వెంకటేష్ అయ్యర్‌ని, శర్మని వీళ్ళందరిని అయితే రిలీజ్ చేశారనమాట. సో, నెక్స్ట్ 4 ఫారెన్ ప్లేయర్స్ ఎవర్రా అంటే గుర్బాస్‌ని రిలీజ్ చేశారు. అసలు గుర్బాస్‌ని ఉంచుకోవాల్సింది. బట్ చెప్తా గుర్బాస్‌ని ఎందుకు రిలీజ్ చేశారో కూడా చెప్తా. గుర్బాస్‌ని రిలీజ్ చేశారు. రూథర్ ఫోర్డ్‌ని రిలీజ్ చేశారు. చమీరాని రిలీజ్ చేశారు. అండ్ ఆల్సో స్టార్క్‌ని కూడా రిలీజ్ చేశారు. యెస్, స్టార్క్‌ని రిలీజ్ చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు స్టార్క్‌ని రిలీజ్ చేస్తేనే శ్రేయాస్ అయ్యర్‌ని రిటైన్ చేసుకోగలడు. రసల్‌ని, నరైని, వరుణ్ చక్రవర్తిని అండ్ ఆల్సో రింకు సింగ్‌ని. సో, వీళ్ళందరినీ చెయ్యాలి అంటే లైక్ మిచెల్ స్టార్క్‌ని వాళ్ళు కంపల్సరీ తీసేయాలి. సో, అందుకని గుర్బాస్‌ని కూడా తీసేశారనమాట. సో, అది రీజన్. అంటే మిచెల్ స్టార్క్ హ్యూజ్ అమౌంట్ అవ్వడం వల్ల వాళ్ళ వాలెట్‌లో ఇంకా మనీ ఉండాలి కాబట్టి గుర్బాస్‌ని కూడా తీశారు. మేబీ గుర్బాస్ ఈసారి చాలా చాలా మంచిగెళ్తారు గుర్బాస్ అయితే. అంటే ఒక డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్. అట్లాంటి ఓపెనర్ గురించి అందరూ చూస్తారు. సో, ఇదనమాట స్టార్క్‌ని తీయాలి వాళ్ళు. తీస్తేనే వాళ్ళ దాంట్లో ఉన్న ప్లేయర్స్‌ని అంటే యంగ్ ఇండియన్ ప్లేయర్స్‌ని రింకు గానివ్వచ్చు, మన శ్రేయస్ అయ్యర్ గానివ్వచ్చు, ఎప్పటినుంచో వాళ్ళు బిలీవ్ చేస్తున్న నరైన్‌ని గానివ్వచ్చు, రసల్‌ని గానివ్వచ్చు, ఇలా అందరిని వాళ్ళు లైక్ రిటైన్ చేసుకోవడానికి కేకేఆర్. సో, కేకేఆర్ అయిపోయింది కాబట్టి సో, నెక్స్ట్ వచ్చేసి మన సీఎస్‌కే ధోని చెన్నై సూపర్ కింగ్స్ గురించైతే మాట్లాడుకుందాం. సో, చెన్నై గనక చూసుకున్నట్టయితే చెన్నై కూడా మొత్తం 16 ప్లేయర్స్‌ని రిలీజ్ చేసింది. దాంట్లో 7 వచ్చేసి ఇండియన్ ప్లేయర్స్‌ని, 8 వచ్చేసి ఫారెన్ ప్లేయర్స్‌ని రిలీజ్ చేసింది. 7 ఇండియన్ ప్లేయర్స్‌ని ఎవరినెవరిని రిలీజ్ చేసిందంటే రహానేని, రిజ్వీని, ఠాకూర్‌ని, హంగర్‌ని, ఎం చౌదరిని, సింగ్‌ని, దేశ్ పాండేని. సో, వీళ్ళందరిని అయితే రిలీజ్ చేసింది. సో, ఫారెన్ ప్లేయర్స్ ఎవరు అంటే శాంట్నర్ రిలీజ్ చేసింది. మోహన్ అలీని రిలీజ్ చేసింది. రచన్ రవీంద్రని, మిచెల్‌ని, గ్లెన్సన్‌ని, తీక్షణాని అండ్ ఆల్సో పత్తి రానాని కూడా రిలీజ్ చేసిందనమాట. సో, చూడాలి. అంటే లైక్ మీరు చూసుకున్నట్టయితే గైక్వాడ్‌ని ఉంచుకున్నారు, జడేజాని ఉంచుకున్నారు, ధోనీని ఉంచుకుంటున్నారు. సో, చూద్దాం. వీళ్ళు రైట్ టు కార్డ్, రైట్ టు మ్యాచ్ ఎవరెవరు వాడతారు, ధోనీని ఎంత మనీ పెట్టి రీటైన్ చేసుకుంటున్నారు, ఇవన్నీ అయితే మరికొన్ని అంటే ఫ్యూ డేస్‌లో తెలుస్తాయి మనకి. ఎందుకంటే మెగా ఆక్షన్ వచ్చేసి నాకు తెలిసి డిసెంబర్ ఆర్ నవంబర్, లైక్ నవంబర్ ఎండింగ్ ఆర్ డిసెంబర్ స్టార్టింగ్ వీక్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అప్పుడు తెలుస్తదనమాట. సో, సీఎస్‌కే టీమ్ గురించైతే వచ్చేసి ఇది. సీఎస్‌కే టీమ్ తర్వాత మనం జీటీ గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభమ్ గిల్, ఫ్యూచర్ కెప్టెన్ ఆఫ్ టీమ్ ఇండియా. సో, జీటీ గురించి మాట్లాడుకుందాం. జీటీ కూడా అంతే 16 ప్లేయర్స్‌ని అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. సో, ఈ 16 ప్లేయర్స్‌లో ఇండియన్ ప్లేయర్స్ 10, ఫారెన్ ప్లేయర్స్ 6. ఆ 10 ఇండియన్ ప్లేయర్స్ ఎవరు? 6 ఫారెన్ ప్లేయర్స్ ఎవరు? 10 ఇండియన్ ప్లేయర్స్ ఎవరంటే సాహాని రిలీజ్ చేశారు, మనోహర్‌ని రిలీజ్ చేశారు, విజయ్ శంకర్‌ని, నాల్కాండేని, ఖాన్‌ని, వారియర్‌ని, ఉమేష్ యాదవ్‌ని, రాహుల్ టివాటిని, కార్తిక్ త్యాగిని, జయంత్ యాదవ్‌ని వీళ్ళందరిని అయితే రిలీజ్ చేశారనమాట. సో, నెక్స్ట్ ఫారెన్ ప్లేయర్స్ ఎవరిననంటే వేడ్‌ని, విలియమ్‌ని, ఒమర్జాయ్‌ని, జాన్సన్‌ని, నూర్ అహ్మద్‌ని అండ్ ఆల్సో జాషువా లిటిల్‌ని వీళ్ళందరిని అయితే రిలీజ్ చేశారు. జీటీ వచ్చేసి మొత్తం 16 ప్లేయర్స్‌ని అయితే రిలీజ్ చేశారనమాట. రాహుల్ తివాటియాని ఉంచుకుంటే బాగుండదనిపించింది. సో, మీరేమనుకుంటున్నారు? రాహుల్ తివాటియా ఉంటే బాగుంటది కదా! ఎందుకంటే లైక్ మంచి ఫినిషర్‌గా గుజరాత్ టైటన్స్ కూడా చాలా మంచిగా యూజ్ అయ్యాడు కాబట్టి. సో, రాహుల్ తివాటియాని ఉంచుకుంటే బాగుండేదేమో అనిపించింది. సో, చూద్దాం ఏమవుతదో. సో, నెక్స్ట్ మన ఆర్‌సీబీ టీమ్ గురించి మాట్లాడుకుందాం. ఆర్‌సీబీ అయితే మొత్తం 16 ప్లేయర్స్‌ని రిలీజ్ చేసింది. ఈ 16 ప్లేయర్స్‌లో 10 ఆబ్వియస్‌లీ ఇండియన్స్, 6 ఆబ్వియస్‌లీ ఫారినర్స్. ఆ 10 ఇండియన్ ప్లేయర్స్ ఎవ్వరెవ్వరు అంటే దినేష్ కార్తిక్‌ని రిలీజ్ చేసింది, ప్రభు దేశాయ్‌ని రిలీజ్ చేసింది, రావత్‌ని రిలీజ్ చేసింది, లోమ్రోని రిలీజ్ చేసింది, కరణ్ శర్మని, సింగ్‌ని, దర్గ్‌ని, ఆహ్, ఆహ్, ఏ దీప్‌ని రిలీజ్ చేసింది, యష్ దయాల్‌ని రిలీజ్ చేసింది, వి కుమార్‌ని రిలీజ్ చేసింది. అండ్ ఆల్సో ఫారెన్ ప్లేయర్స్ ఎవరెవరిని రిలీజ్ చేసిందంటే మాక్స్‌వెల్‌ని, గ్రీన్‌ని, అజారి జోసెఫ్‌ని, లోక్యూ ఫర్గ్యూసన్‌ని, టామ్ కరన్‌ని అండ్ ఆల్సో టోప్లేని.
అంటే మాక్స్‌వెల్‌ని గూడా రిలీజ్ చేసేసారు ఈళ్ళు. గ్రీన్‌ని గూడా రిలీజ్ చేసారు ఈళ్ళు. సో, అంటే విరాట్ కోహ్లీ అంటే లైక్ ఆర్‌సీబీ ఏమనుకుంటుందంటే లైక్ విరాట్ కోహ్లీ, ఫ్యాబ్ డూ ప్లెసిస్ కానివ్వచ్చు, వీళ్ళిద్దరే మెయిన్ కదా! లైక్ విరాట్ గానివ్వచ్చు, ఫ్యాబ్ గానివ్వచ్చు, సిరాజ్ కానివ్వచ్చు, ఇట్లా వీళ్ళందరిని పట్టిదర్‌ని గానివ్వచ్చు. సో, ఇట్లా వీళ్ళందరిని ఉంచుకుందాం అనుకుంటున్నారేమో. లైక్ పట్టిదర్ లాస్ట్ టైమ్ చాలా మంచి సపోర్ట్ చేసాడు. సిరాజ్ గూడా లాస్ట్ టైమ్ చాలా చాలా మంచి సపోర్ట్ చేసాడు. అండ్ ఆల్సో మాక్స్‌వెల్‌ని సపోర్ట్ చేస్తారనుకున్నారు. బట్ మాక్స్‌వెల్ అంతగా ఆడలేదు గాబట్టి కోహ్లీ అండ్ ఆల్సో ఫ్యాబ్ డూ ప్లెసిస్ వైపెళ్ళాడు. సో, చూద్దాం ఏం జరగబోతుంది? ఏంది కథ? చూద్దాం. విల్ జాక్స్‌ని గూడా వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. సో, నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్ టీమ్ గురించి మాట్లాడుకుందాం. ఆర్ఆర్ టీమ్ గనుక చూసుకున్నట్టయితే 13 ప్లేయర్స్‌ని వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ 13 ప్లేయర్స్ ఎవరంటే 7 ఇండియన్స్‌ని, 6 ఫారెన్స్‌ని. ఆ 7 ఇండియన్ ప్లేయర్స్ ఎవరంటే జురెల్‌ని రిలీజ్ చేశారు. దూబేని, అశ్విన్‌ని, ఏ ఖాన్‌ని రిలీజ్ చేశారు. కేసెన్, సైని అండ్ ఆల్సో శర్మనైతే రిలీజ్ చేశారనమాట. సో, నెక్స్ట్ 6 ఫారెన్ ప్లేయర్స్ ఎవరంటే హెట్మైర్‌ని రిలీజ్ చేశారు. పవెల్‌ని రిలీజ్ చేశారు. మహారాజాని రిలీజ్ చేశారు. బర్గర్‌ని రిలీజ్ చేశారు. క్యాడ్‌మోర్‌ని, ఫెరారియా. సో, వీళ్ళందరినైతే రిలీజ్ చేశారనమాట. సో, హెట్మైర్‌ని ఉంచుకుంటే బాగుండేదేమో అనిపించింది. కాకపోతే వాళ్ళ దాంట్లో ప్లేస్ లేకపోవచ్చు. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే రియాన్ పరాగ్‌ని రిటైన్ చేసుకుందాం అనుకున్నారు. బట్లర్‌ని రిటైన్ చేసుకుందాం అనుకున్నారు. చాహల్‌ని రిటైన్ చేసుకుందాం అనుకున్నారు. యశస్వి జైస్వాల్‌ని, సంజు శాంసన్‌ని. సో, ఇట్లా వాళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీళ్ళకి గూడా ఆర్‌టీఎం కార్డ్ ఎవరెవరికి వాడతారనేది చాలా చాలా కీ అవ్వబోతుంది. సో, ఇప్పుడు ఆర్ఆర్ అయిపోయింది గదా! ఆర్ఆర్ తర్వాత ఎల్ఎస్‌జీ టీమ్ గురించి మాట్లాడుకుందాం. సో, ఎల్ఎస్‌జీ టీమ్ గనుక చూసుకున్నట్టయితే 16 ప్లేయర్స్‌ని వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ 16 ప్లేయర్స్‌లో 10 ఇండియన్, 6 ఫారెన్ ప్లేయర్స్‌ని రిటైన్ ఐ మీన్ సారీ రిటైన్ అని వస్తుంది. రిటైన్ గాదు, రిలీజ్ చేశారు. ఓకే. ఆ 10 ప్లేయర్స్ ఎవరంటే పడిక్కల్‌ని, బదోనిని రిలీజ్ చేశారు. హుడాని, గౌతమ్‌ని, కృణాల్ పాండ్యాని, ఏకాన్ని, శివం మావిని, మోయేష్ ఖాన్‌ని, అమిత్ మిశ్రా నువ్వు ఎన్ని రోజులు ఆడతావురా బాబు! అమిత్ మిశ్రాని, యష్ ఠాకూర్‌ని అండ్ ఆల్సో ఈ 10 ప్లేయర్స్ వచ్చేసి ఇండియన్స్ అనమాట. సో, నెక్స్ట్ ఆ 6 ఫారెన్ ప్లేయర్స్ ఎవరంటే కైల్ మెర్స్‌ని, విల్లీని, ఆహ్, జ నెక్స్ట్ యాషెట్ టర్నర్‌ని రిలీజ్ చేశారు. జాష్‌ని రిలీజ్ చేశారు. నవీన్ ఉల్ హక్‌ని రిలీజ్ చేశారు. సో, ఇట్లా 6 ప్లేయర్స్‌నైతే రిలీజ్ చేశారనమాట. సో, నబీల్ ఉల్ హక్ ఉండాల్సింది వీళ్ళ దాంట్లో. బదోనీని ఉంచుకోవాల్సింది. మేబీ బదోని చాలా మంచిగా సపోర్ట్ చేశాడు. శివం మావిని ఉంచుకోవాల్సింది. అమిత్ మిశ్రా ఇంకెన్ని రోజులు ఆడతాడు? అసలు వీళ్ళు అమిత్ మిశ్రాని ఎందుకు తీసుకున్నారో కూడా అర్థం కాలేదనమాట. సో, వీళ్ళు ఎవరోని రిటైన్ చేసుకుందాం అనుకున్నారంటే రాహుల్‌ని రిటైన్ చేస్తారు ఆబ్వియస్‌లీ బికాజ్ హి ఈస్ ఎ కెప్టెన్ కాబట్టి. నెక్స్ట్ పురన్‌ని, స్టాయినిస్‌ని, బిష్నోయ్‌ని ఇట్లా వీళ్ళ ప్లాన్స్ ఉన్నాయి. అంటే లైక్ ఇద్దరు ఇండియన్స్‌ని, ఇద్దరు ఫారెన్స్‌ని ఏమైనా చూసుకుందాం అనుకుంటున్నారేమో. ఎందుకంటే లైక్ పురన్ చాలా మంచిగా ఆడాడు. స్టాయినిస్ కూడా సూపర్బ్‌గా ఆడాడు. ఇన్‌ఫాక్ట్ స్టాయినిస్ సూపర్‌గా ఆడాడు కాబట్టే వరల్డ్ కప్‌కి సెలెక్ట్ అయ్యాడు. ఐపీఎల్‌లో మంచిగా ఆడాడు కాబట్టి. బిష్నోయ్ మనందరికీ తెలిసిందే. అండ్ ఆల్సో రాహుల్. సో, ఇట్లా వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకున్నాయి కాబట్టి సో, వీళ్ళు కూడా ఆర్‌టీఎం ఎవరికి వాడతారో చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చాలా కీ రోల్ అవ్వబోతుంది. సో, నెక్స్ట్ పీబీకే లాస్ట్ అండ్ ఫైనల్ పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకుందాం. సో, ఈ పంజాబ్ కింగ్స్ వచ్చేసి మొత్తం 13 ప్లేయర్స్‌ని రిలీజ్ చేశారు. 7 ఇండియన్స్‌ని, 6 ఫారినర్స్‌ని రిలీజ్ చేశారు. 7 ఇండియన్స్ ఎవరంటే పి. సింగ్‌ని, భాటియాని, శశాంక్ సింగ్‌ని, అశుతోష్ సింగ్‌ని, థైడ్‌ని, రాహుల్ చాహర్‌ని, ధవాన్‌ని. మీరు శశాంక్ సింగ్‌ని ఎందుకు వదులుకున్నార్రా? అంత మంచి సపోర్ట్ ఇచ్చాడు కదరా బాబు! అంత మంచిగా ఆడాడు కదరా బాబు! మీరేంటో, మీ విధానాలేంటో ఎవడికి అర్థం కాదు. అందుకని మీకు కప్ రాలేదు ఇన్ని ఇయర్స్ వరకు. సో, నెక్స్ట్ ఫారెన్ ప్లేయర్స్‌ని చూసుకున్నట్టయితే బెయిస్టోని వదులుకున్నారు, రోజోని వదులుకున్నారు, వోక్స్‌ని వదులుకున్నాడు, శామ్ కరన్ వదులుకున్నాడు, సికిందర్ నజార్‌ని వదులుకున్నాడు, నెయిల్స్‌ని వదులుకున్నారు. ఇంక అంతే వీళ్ళ టీమ్ ఎప్పటికి బాగుపడదు. అంటే మంచి మంచోళ్ళు ఉన్నా గూడా మంచి మంచోళ్ళని వదిలేసుకుంటారు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారో చూడాలి. పీవీఎస్‌కి అయితే లైక్ చాలా డిసప్పాయింట్ అయ్యాను. మంచిగా ఆడే ప్లేయర్స్‌ని గూడా వాళ్ళు ఛాన్స్ ఇవ్వకుండా రిలీజ్ చేస్తారు కాబట్టి సో, చూడాలనమాట. ఈ 147 అయితే రిలీజ్ అయిన ప్లేయర్స్. సో, చూసారు కదా! కీ ప్లేయర్స్ ఎవరో రిలీజ్ చేశారో. నేనైతే ఈ అన్నిట్లో ఈ 147 నా హార్ట్ బ్రేక్ అయిందంటే రోహిత్ శర్మ. రోహిత్ శర్మని రిలీజ్ చేశారు. అరేయ్! వరల్డ్ కప్ విన్ టీమ్ ఇండియాకి 17 ఇయర్స్ తర్వాత వరల్డ్ కప్ తెచ్చిండు. అట్లాంటి రోహిత్ శర్మని మీరు రిలీజ్ చేశారు చూడు. ఓకే. చూద్దాం. ఆ 147 ప్లేయర్స్ కాకుండా ఇంకా ఫ్యూ ప్లేయర్స్ అయితే యాడ్ అవుతారు కంపల్సరీ.
అప్పుడు కూడా మనం వీడియో చూద్దాం. సో ఇదొచ్చేసి ఎపిసోడ్ 2 అనమాట. సో నేను ముందే చెప్తున్నాను. ఈ ఐపీఎల్‌కి సంబంధించిన 2025 ఐపీఎల్ ఎండ్ అయ్యే వరకు సంబంధించిన ప్రతి న్యూస్, ప్రతి అప్డేట్ అయితే మన ఛానల్‌లో అయితే నేను కంపల్సరీ వీడియోస్ పెడతాను. ఇట్లానే మనం అందరం మాట్లాడుకుందాం. సో ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇంకా ఈ వీడియోని లైక్ కొట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ కొట్టేసేయండి. ఆ లైక్ కొట్టిన చేతులతోనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీలాంటి, నాలాంటి, మనలాంటి క్రికెట్ లవర్స్ గురించే ఈ క్రికెట్ ముచ్చట్లు ఛానల్ అనమాట. సో హోప్ యూ లైక్ ఇట్ ఎపిసోడ్ 2. ఇట్లానే ఎపిసోడ్స్ అనేది నేను కంటిన్యూ చేస్తాను. ఎట్లుందో మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.